నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను శ్వేత. ఈ రోజు ఆరోగ్య మిత్రలో టాపిక్ వచ్చేసి హార్ట్ ఫెయిల్యూర్ కి సంబంధించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం. నాతో ఉన్నారు డాక్టర్ కల్లా జితేందర్ జైన్ గారు, యశోద హాస్పిటల్ నుంచి. అసలు హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకు జరుగుతుంది, దాన్ని ఏ విధంగా డయాగ్నోస్ చేయాలి, ట్రీట్మెంట్ ఇప్పుడు అధునాతనంగా ఏ విధంగా అందుబాటులో ఉందో తెలుసుకుందాం. హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు టీసాట్. థ్యాంక్ యూ. హార్ట్ ఫెయిల్యూర్, గుండె వైఫల్యానికి సంబంధించి మనం తీసుకున్నట్టయితే అసలు ఎందుకని ఎక్కువగా ఈ మధ్య చూస్తున్నాం? సో హార్ట్ ఒక ఫంక్షన్ తీసుకున్నట్లయితే ముందుగా నార్మల్గా మన మనిషికి నిమిషానికి 60 సార్లు 60 నుంచి 70 సార్లు మన గుండె కొట్టుకుంటూ ఉంటుంది. దట్ ఈస్ హార్ట్ బీట్ అంటాం దాన్ని. సో ఈ హార్ట్ బీట్ అనేది నార్మల్ ఉన్నప్పుడు ప్లస్ హార్ట్ పంపింగ్ అనేది, అంటే గుండె ఒక పంపింగ్ కెపాసిటీ, దాన్ని ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు మా సైంటిఫిక్ టర్మ్లో. సో ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది నార్మల్గా 60% కంటే ఎక్కువ ఉండాలి. సో ఎప్పుడైతే ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ 60% కంటే ఎక్కువ ఉంటుందో అండ్ హార్ట్ రేట్ నార్మల్ ఉంటుందో అప్పుడు మనిషికి కావాల్సిన ఏదైనా డిమాండ్ కానీ, లైక్ రొటీన్గా పనిచేసే టప్పుడైనా కానీ, లేకుంటే స్పోర్ట్స్కైనా కానీ, ఏ పని చేయడానికైనా కానీ ఏదైతే హార్ట్కి ఒక కెపాసిటీ ఉంటుందో అది సరిపోతుంది నార్మల్గా, అది నార్మల్ పర్సన్స్లో. అది ఈ హార్ట్ బీట్ ఒక పంపింగ్ నార్మల్ ఉన్నట్లయితే. సో ఎప్పుడైతే ఈ హార్ట్ పంపింగ్ అనేది, అది ఎజెక్షన్ ఫ్రాక్షన్ అది లెస్ దాన్ 35% పడిపోతుందో, అంటే 50% కంటే తక్కువ అయిపోతుందో అప్పుడు ఈ హార్ట్ ఫెయిలియర్ సిమ్టమ్స్ అనేది బయటపడతా ఉంటుంది. సో అంటే ఈ హార్ట్ ఒక కెపాసిటీ అనేది తగ్గిపోవడం వల్ల మనిషి తన అవసరాలని తాను చేయకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంది. లైక్ ఇంతకుముందు చేసే పనులు, లైక్ కొద్దిగా నడిచిన మెట్లెక్కిన ఆయాసం రావడము, లేకుంటే కాళ్ళ వాపులు రావడం, ఇంతకుముందు ఎప్పుడు లేదు కానీ కాళ్ళ వాపులు, 2 కాళ్ళకు వాపులు రావడం, పొట్ట ఒబ్బినట్టు ఉండడం, పడుకుంటే పడుకోలేకపోవడం, ఆయాసం రావడం. సో ఇవన్నీ వీక్నెస్, జనరలైజ్డ్ వీక్నెస్ అన్నట్టు. అసలు పని చేత కాకపోవడం, ఇంతకుముందు చాలా చురుగ్గా ఉండేటోడు సడన్గా చేతకపోవడం, ఇది టైర్డ్, చిన్న చిన్న పనులకి టైర్డ్ అయిపోవడం. సో ఇలాంటి లక్షణాలు ఉన్నదని హార్ట్ ఫెయిల్యూర్ సైన్స్ అని సిమ్టమ్స్ అని చెప్తాం. ఓకే, అయితే ఈ సిమ్టమ్స్ గురించి మనం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకునే ముందుగా, ఈ మధ్య కాలంలో సడన్ గా వాళ్ళు అంటే బాగానే ఉంటారు కనబడటానికి, కానీ వెంటనే ఒక హార్ట్ మరి అప్పుడు ఫెయిల్ అయిందనాలా, స్ట్రోక్ వచ్చిందనాలా, మీరే చెప్పాలి. ఆ టైంకి బాగానే ఉన్న మనిషి సడన్ గా కూలిపోయి వెంటనే చనిపోవటం, అది వయసుకి సంబంధం లేకుండా జరుగుతున్న అంశంగా మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. నిన్న జరిగిన విషయం, స్కూల్కి వెళ్తూ పాప పడిపోయింది, చనిపోయింది. ఎందుకని? అంటే వీళ్ళల్లో ఏం జరుగుతోంది అసలు, ఎలాంటి చేంజెస్ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి? సో మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. సో మీరు అన్న కాన్సెప్ట్ హార్ట్ ఫెయిలియర్ కాన్సెప్ట్ కాదండి, అది హార్ట్ అరెస్ట్ అంటారు, కార్డియాక్ అరెస్ట్. సో కార్డియాక్ అరెస్ట్ కాన్సెప్ట్ అనేది ఎప్పుడైతే హార్ట్ సడన్గా ఆగిపోవడం, వేరే కారణాలు, దాని చాలా కారణాలు ఉంటాయి. లైక్ సడన్గా హార్ట్ అటాక్ రావడము, గుండె రక్తనాళాల్లో బ్లాక్ ఉండడం వల్ల హార్ట్ అటాక్ రావడం, హార్ట్ పంపింగ్ వీక్ అయ్యి సడన్గా హార్ట్ అరెస్ట్ అయి చనిపోవడం. సో అప్పుడు అది మీరు అన్నట్టు చాలా సందర్భాల్లో యంగ్స్టర్స్లో ఇప్పుడు చూసినట్లయితే చాలామంది కోవిడ్ తర్వాత సడన్గా చూసి కుప్పగలిపోతూ ఉంటారు. సడన్గా అటాక్ వచ్చింది, ఏమైందో తెలియదు, హాస్పిటల్ తీసేసరికి ఈజ్ నో మోర్ అంటారు, డెడ్ చనిపోయారని చెప్తారు. సో అది కార్డియాక్ అరెస్ట్ అంటారు. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఎంటిటీ. సో మనం ఇవాళ డిస్కస్ చేసే టాపిక్ ఈజ్ హార్ట్ ఫెయిలియర్. సో హార్ట్ అటాక్తో హార్ట్ అరెస్ట్ అవ్వడం వేరు, హార్ట్ ఫెయిలియర్తో పేషెంట్ సిమ్టమ్స్ అవి వచ్చేది వేరు అన్నట్టు. బోత్ ఆర్ డిఫరెంట్ అంటే. సో మీరు నిన్న పాప ఏదైతే సడన్గా చనిపోవడం అనేది దానికి చాలా కారణం, దానికి కార్డియాక్ అరెస్ట్ అని చెప్తారు. సో దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హార్ట్ ఫెయిలియర్. రైట్, కార్డియాక్ అరెస్ట్ గురించి మనం మళ్ళీ మరొక ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం సార్. అయితే హార్ట్ ఫెయిల్యూర్కి సంబంధించి వాళ్లకు ముందుగా వచ్చే సిమ్టమ్స్ ఏంటి, ఎలాంటి సిమ్టమ్ని వాళ్ళు తీవ్రంగా పరిగణించి కాస్త సీరియస్గా తీసుకుని డాక్టర్ దగ్గరికి రష్ అవ్వాలి? సో నేను ఇంతకుముందు ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను. సో హార్ట్ ఫెయిల్యూర్ అంటే మనిషి ఒక గుండె వాళ్ళ అవసరాలను తగ్గట్టుగా పంపింగ్ చేయనప్పుడు ఆ సిమ్టమ్స్ వచ్చేదాన్ని హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అని చెప్తారు. సో ఉదాహరణకు ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న పనులు కూడా నీరసంగా ఉండడం, వీక్నెస్ ఆర్ ఈజీలీ ఫెటిగబిలిటీ అంటారు. అంటే చిన్న పనులు కూడా, ఇంటి చేసే చిన్న పనులు కూడా మనిషి తొందరగా అలిసిపోవడాన్ని ఫెటిగబిలిటీ అంటారు, అంటే టైర్డ్ అయిపోవడం అని. ఎందుకంటే గుండె ఏదైతే పంపింగ్ కెపాసిటీ తగ్గినప్పుడు మనం ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది హార్ట్ నుంచే వస్తుంది.
సో ఎప్పుడైతే ఆక్సిజన్ బ్లడ్ మన మజిల్స్కి చేరుతాయో అప్పుడే మనం పని చేయగలుగుతాం, అప్పుడే మన కొద్ది నడవడం కానీ పరిగెత్తడం కానీ అట్లాంటివి చేయగలుగుతాం. సో ఎప్పుడైతే ఈ పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుందో అప్పుడు ఈ బ్లడ్ సప్లై అనేది అన్ని ఆర్గన్స్కి తగ్గిపోతుంది, మజిల్స్తో పాటు ఆ బ్రెయిన్కైనా దేనికైనా కానీ తగ్గిపోతుంది. సో అప్పుడు ఈ టైర్డ్నెస్, ఈజీ ఫెటిగబిలిటీ, కొద్దిగా మెట్లెక్కినా కానీ ఆయాసం రావడం, కొద్దిగా కూర్చోవడం, మళ్ళీ నడవడం, సో ఇవన్నీ వన్ ఆఫ్ ద బేసిక్ సైన్స్ ఆఫ్ హార్ట్ ఫెయిలియర్ అని చెప్తాం. ప్లస్ దాంతోపాటు ఈ పంపింగ్ చాలా వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ లెఫ్ట్ హార్ట్లో ప్రెషర్ ఎక్కువ అయ్యి ఊపిరితిత్తులో నీరు రావడం జరుగుతుంది. సో అప్పుడు మనిషి పడుకున్న తర్వాత 1 గంట 2 గంటల తర్వాత ఊపిరితిత్తులు నీరు వచ్చి యూ కాల్ ఇట్ యాస్ పల్మరీ ఎడిమా అని చెప్తారు. సో అప్పుడు మళ్ళీ మనిషి కూర్చుంటాడు. సో ఆ టైంలో తీవ్రమైన దగ్గు రావడం, అసలు గాలి ఆగిపోతుందేమో, చనిపోతానేమో ఆ భయంతో ఎయిర్ హంగర్ ఉంటుంది. సో ఇమీడియట్గా అతను లేచి మన ఏమంటారు దాన్ని విండోస్ దగ్గరికి వెళ్ళిపోయి గాలి తలుపు తెరుచుకొని గాలి కోసం పాకులాడుతూ ఉంటాడు. సో దాన్ని ఎయిర్ హంగర్ అంటారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కార్డినల్ సైన్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్. అంటే ఊపిరితిత్తులో నీరున్నప్పుడు ఆక్సిజన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అనేది జరగదు. సో అప్పుడు మనిషికి ఇంపెండింగ్ డూమ్ ఆఫ్ డెత్ ఇబ్బంది అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఈ కాల్ ఇట్ as PND, పారాక్సిమల్ నాక్టర్నల్ డిస్నీ అంటారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్లాసికల్ సైన్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్. సో దాంతోపాటు ఇంతకుముందు చెప్పినట్టుగా కాళ్ళవాపులు రావడము, పొట్టొబ్బినట్టు ఉండడము, సో ఇవన్నీ హార్ట్ ఫెయిలియర్ లక్షణాలు అమ్మ బేసికలీ. అంటే బాగా అలసిపోవడం, అలసటగా ఉండటం అనేది కూడా సాధారణ లక్షణమా ఇందులో? ఎస్, వన్ ఆఫ్ ద కామన్స్. ఇప్పుడు మీరు అన్నట్టు చాలామంది మామూలుగా నాకు ఏదో కారణం వల్ల షుగర్ వల్లనో లేకుంటే బీపీ వల్లనో నేను నీరసంగా ఉంటున్నానేమో, నాకు వాళ్ళకి హార్ట్ ఫెయిలియర్ ఉన్నట్టు లేకుంటే హార్ట్ పంపింగ్ వీక్ అయినట్టు తెలియదు. ఎప్పుడైతే వారు కార్డియాలజిస్ట్ దగ్గర వెళ్ళడమో లేకుంటే ఫిజిషియన్ దగ్గర నుంచి కార్డియాలజిస్ట్ దగ్గర రావడమో, ఎప్పుడైతే మనం 2D ఎక్కువ చేస్తామో అప్పుడు పంపింగ్ కెపాసిటీ తగ్గిందని తెలిసిన తర్వాత ఓహో ఈ హార్ట్ పంపింగ్ వల్ల నేను నీరసం అవుతున్నానా, ఈ హార్ట్ పంపింగ్ వల్ల నా కాళ్ళలో వాపులు వచ్చాయా, ఓహో ఈ హార్ట్ పంపింగ్ వల్ల నాకు ఆకలి అవ్వడం, పొట్ట ఉబ్బినట్టు ఉండడం, ఏం తిన్నా కానీ తినకపోవడం, ఓకారంగా ఉండడం, ఇవన్నీ హార్ట్ ఫెయిలియర్ సైన్స్ అని చెప్తాం. ఓకే, అంటే అధిక రక్తపోటు ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువగానే వింటున్నాం, చూస్తున్నాం పేషెంట్స్ని కూడా. సో అధిక రక్తపోటు ఎంతవరకు కారణం అవుతుంది హార్ట్ ఫెయిల్యూర్కి? సో కామన్ కాజెస్ తీసుకుని అంటే దేనివల్ల ఈ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుందంటే వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఇస్ హైపర్ టెన్షన్, అంటే అధిక రక్తపోటు. సో నార్మల్గా మన రక్తపోటు తీసుకున్నట్లయితే బీపీ తీసుకున్నట్లయితే 120/80 ఉండాలి. సో ఒక టైంలో బీపీ 150, 160 వరకు పోతే హార్ట్ దాన్ని తట్టుకునే కెపాసిటీ ఉంటుంది, పంపింగ్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో ఎప్పుడైతే బీపీ 180, 200 వెళ్ళిపోతుందో సడన్గా యూ కాల్ ఇట్ యాస్ యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్ చెప్తారు. అంటే రక్తపోటు ఎక్కువైనప్పుడు హార్ట్ దాన్ని ఎగెన్స్ట్గా పంప్ చేయడం అనేది కుదరదు. సో అప్పుడు ఎప్పుడైతే ప్రెషర్ పెరిగిపోతుందో హార్ట్ దాని కెపాసిటీ మించి అయిపోయినప్పుడు హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. సో ఆ టైంలో హార్ట్ పంపింగ్ కెపాసిటీ తగ్గిపోయి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఊపిరితిత్తులో సడన్గా ప్రెషర్ పెరిగి ఊపిరితిత్తులో నీరు రావడం, పల్మరీ ఎడిమాకి వెళ్ళిపోవడం, సడన్గా పేషెంట్ ఎయిర్ హంగర్కి వెళ్ళిపోవడం, ఒకవేళ హాస్పిటల్ వరకు చేరుకున్నట్లయితే ఇమీడియట్గా బైపాప్ మిషన్, ఆక్సిజన్ లాంటి పెట్టి లేదంటే వెంటిలేటర్ పెట్టి ఆ ఊపిరితిత్తుల నుంచి నీరు ఇంజెక్షన్స్ పెట్టి తగ్గడం జరుగుతుంది అన్నట్టు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ కాజ్ అన్నట్టు యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్. సో ఈ అధిక రక్తపోటు ఎందుకు వస్తుంది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, బీపీ ఉన్న పేషెంట్స్ ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళిపోయి చూయించుకోకపోవడం, రెగ్యులర్గా ఫాలోఅప్స్ లేదనుకోండి, లేదంటే బీపీ మాత్రలైనా వాడతలేరు అనుకోండి, అప్పుడు ఈ బీపీ 180, 200కి వెళ్ళిపోయి ఈ హార్ట్ ఫెయిల్యూర్ సైన్స్ ఏదైతే లక్షణాలు చెప్పానో అవి రావడం జరుగుతుంది. రెండవ కారణం, వన్ ఆఫ్ ద కాజ్ ఇస్ కిడ్నీ డిసీజెస్. సో ఎప్పుడైతే కిడ్నీ డిసీజ్ లైక్ కిడ్నీ సమస్యలు ఉంటాయో ఆ కిడ్నీ పేషెంట్స్లో ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు డయాలసిస్కి వెళ్ళడం, డయాలసిస్ ముందు క్రియాటిన్ పెరిగి ఉంటుందో వాళ్ళు కూడా బీపీ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ బీపీ కూడా 180, 200 ఉంటుంది. సో వాళ్ళ మందులు మీరు బీపీ ట్యాబ్లెట్స్ చూసుకున్నట్లయితే కూడా వాళ్ళు 5, 6, 7 బీపీ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కిడ్నీ పేషెంట్స్. సో అలాంటి 6 to 7 బీపీ ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత కూడా వాళ్ళ బీపీ 180, 200 ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కిడ్నీ ఇష్యూ. సో ఆ కిడ్నీ ప్రాబ్లం వల్ల ఈ ఊపిరితిత్తులో నీరు జమ అయ్యి పేషెంట్కి మళ్ళీ ఈ హార్ట్ పంపింగ్ వీక్ అయ్యి ఈ హార్ట్ ఫెయిలియర్ లక్షణాలు రావడం జరుగుతుంది. సో ఈ బీపీకి ఇది ఒక కారణం అని చెప్పొచ్చు. మూడవది, కొన్ని అల్లి జెనెటిక్ కాజెస్ బీపీ ఎక్కువడానికి అట్లా తరతరాల వేరియస్ కాజెస్ ఉంటాయి బీపీకి. సో వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఇస్ హై బ్లడ్ ప్రెషర్. సో యూ కాల్ ఇట్ యాస్ యాక్సిలరేటెడ్ హైపర్ టెన్షన్. సో అందుకనే బీపీ ఉన్న పేషెంట్స్ ఖచ్చితంగా ఈ హార్ట్ ఫెయిలియర్కి బారిన పడకుండా ఖచ్చితంగా క్రమం తప్పకుండా మన బీపీని చెక్ చేసుకోవడము, బీపీ మాత్రలు కరెక్ట్గా వాడుతున్నామా లేదా, లేదంటే బీపీ టాబ్లెట్ మనం చేంజ్ చేసుకుంటున్నామా, సరిపోతే ఫిజిషియన్కి మనం కన్సల్ట్ అవుతున్నామా లేదా, లేదంటే దానికి సంబంధించిన బీపీ కంట్రోల్ సంబంధించిన ప్రాథమిక చర్యలు లైక్ ఉప్పు తగ్గడము, లైక్ మన అన్నట్టుగా చాలామంది ఉప్పు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, దానివల్ల కూడా ట్యాబ్లెట్స్ వాడినా కానీ బీపీ కంట్రోల్ ఉండదు. సో ఇవన్నీ కొన్ని కారణాలు మనం ఒకవేళ పరిశోధించుకున్నట్టయితే దాన్ని మన కంట్రోల్లో పెట్టుకుంటే ఈ హార్ట్ ఫెయిల్యూర్ సైన్స్ నుంచి మనం
తప్పించుకోవచ్చు. బీపీ అనేది ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే కూడా వస్తుందని చెప్పేసి అంటారు, అది ఎంతవరకు నిజం? ఎస్, జెనెటిక్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. సో హార్ట్కి జన్యు పరిమాణానికి స్ట్రాంగ్ రిలేషన్షిప్. సో ఏ వ్యాధి అయినా మీరు జెనెటిక్గా తీసుకున్నట్లయితే వంశపారంపర్యంగా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళ ఫాదర్ నుంచి వాళ్ళ మనవరాల వరకు మనవుడి వరకు ఖచ్చితంగా 50% ఆఫ్ ద కేసెస్ దే గెట్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అదర్ జనరేషన్. సో దట్ ఈస్ ఆల్వేస్ పాసిబుల్. సో మీకు ఎట్లయితే సంపద తరతరాలుగా ఎట్లా వస్తుందో అట్లనే గుండె సంబంధించిన లేకపోతే రక్తపోటు సంబంధించిన ఈ వ్యాధులు, షుగర్ అయినా కానీ బీపీ అయినా కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ 50% అనేది దాని ఆఫ్స్ప్రింగ్కి ద నెక్స్ట్ జనరేషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఒక ఫ్యామిలీలో మేము ఎప్పుడైనా పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు డాక్టర్ ఖచ్చితంగా అడుగుతాడు, మీకు మీ ఫ్యామిలీ హిస్టరీలో బీపీ ఏమైనా ఉందా, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఎవరికైనా హార్ట్ అటాక్స్ ఏమైనా అయ్యాయా, ఎవరికైనా ఇంట్లో యాంజియోప్లాస్టీ ఏమైనా చేశారా. సో ఎందుకు అడుగుతామంటే వాళ్ళకి ఒకవేళ జన్యుపరమైన రిస్క్ ఉందంటే వాళ్ళకు కూడా ఒక ఏజ్ తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అర్థం అన్నట్టు. సో జెనెటిక్స్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ అసోసియేషన్ విత్ డిసీజెస్ లైక్ హార్ట్ డిసీజెస్, లైక్ ఎస్పెషల్లీ ఇఫ్ యు టేక్ హార్ట్ ఫెయిల్యూర్ ఆల్సో. అంటే అనేక జబ్బుల్లో ఈ రిలేషన్ ఇదంతా కొనసాగుతున్నా హార్ట్ లో మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. రైట్. అంటే ఇందాక మీరు చెప్పారు కదా, ఊపిరితిత్తుల్లో నీరు చేరి ఆ తర్వాత వాళ్ళు పడుకున్నప్పుడు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి. అంటే తరచుగా కొంతమందిలో జలుబు అనేది ఉంటుంది, ఒక 2-3 రోజులు రిలీఫ్ ఇచ్చినా కూడా మళ్ళీ జలుబు చేస్తుంది. అలాంటి వాళ్ళల్లో ఈ ఊపిరితిత్తుల్లో నీరు చేరటం, ఆ తర్వాత గుండె జబ్బులకు దారి తీయడం, ఫెయిల్యూర్ కి దారి తీసే అవకాశాలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి మీరు అన్నట్టు. సో దేర్ ఆర్ 2 things. ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు జలుబు దగ్గు అనేది నార్మల్గా చాలా మందికి వస్తూ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, యంగ్స్టర్స్ అయినా పిల్లలైనా వాళ్ళు. సో దాని రెస్పిరేటరీ ట్రాక్ట్ సిమ్టమ్స్ అంటాం. అంటే జలుబు దగ్గు సైనసైటిస్ వల్ల కానీ మామూలుగా ఇన్ఫెక్షన్ వల్ల సోర్ థ్రోట్ వల్ల అవి రాస్తాయి. అవి నార్మల్ థింగ్. మీరు యాంటీబయాటిక్స్ 2-3 days వాడితే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, జ్వరం తగ్గిపోతుంది, దగ్గు తగ్గిపోతుంది, ఆయాసం తగ్గిపోతుంది. కానీ మీరు అన్నట్టు ఒకవేళ హార్ట్ పేషెంట్ అయినట్లయితే, ఒకవేళ అతనికి హార్ట్ పంపింగ్ వీక్ అయినట్లయితే అప్పుడు అతను ఊపిరితిత్తులు బాగా తేమగా ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఈజీగా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. సో చిన్నపాటి న్యూమోనియా అంటారు దాన్ని. సో ఇన్ఫెక్షన్స్ వచ్చేసి నిమ్ము వచ్చేస్తాయి. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ దగ్గు జలుబు అనేది విపరీతంగా ఎక్కువ ఉంటుంది, తొందరగా తగ్గదు. సో అట్లా మాటికి రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నట్లయితే అది కూడా వన్ ఆఫ్ ద లక్షణం ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఫిజిషియన్ చూస్తారో వాళ్ళకు ఈ కామన్ కాజెస్ అంటే రికరెంట్గా ప్రతిసారి నిమ్ము వస్తుంది, 3-4 రోజులు హాస్పిటలైజ్ అవుతున్నారు, యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ తగ్గుతుంది, మళ్ళీ హాస్పిటలైజ్ అవుతున్నారంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఖచ్చితంగా చూసుకోవాలి. సో అప్పుడు మనం ఈసీజీ అండ్ 2D ఎకో చేసుకున్నట్లయితే ఆ ఈసీజీలో చేంజెస్ బట్టి, ఆ 2D ఎకోలో పంపింగ్ బట్టి మనకు తెలిసిపోతుంది. సో అంటిల్ అన్లెస్ మీరు ఆ పంపింగ్ని పెంచే ట్రీట్మెంట్ పెట్టకపోతే మనిషి మళ్ళీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అయ్యి జలుబు దగ్గు మాటిగా అయ్యి ఇన్ఫెక్షన్స్తో బారిన పడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఆర్థికంగా ప్లస్ మానసికంగా ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు. అంటే ఏ వయసు వాళ్ళలో ఈ విధంగా జరుగుతుందంటారు? సో జనరల్గా ఈ ఏజ్ రిలేటెడ్ అనేది ఏమీ లేదండి. ఇంతకుముందు పెద్దవాళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, లైక్ ఎల్డర్లీ మోర్ దెన్ 45-50 వాళ్ళు వచ్చి ఉంటుంది. ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా చాలామందిలో 30s 40sలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వన్ ఆఫ్ ద రీజన్ అనేది హార్ట్ అటాక్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరైతే మ్యాసివ్ హార్ట్ అటాక్ నుంచి సర్వైవ్ అయిన వాళ్ళు, వాళ్ళ హార్ట్ పంపింగ్ నార్మల్గా ఉండదు. సో ఈఎఫ్ అనేది ఏదైతే 60% అని చెప్పానో అది 40-45% వరకే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి పంపింగ్ వీక్ ఉన్నప్పుడు చిన్నపాటి ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ వాళ్ళకు ఊపిరితిత్తులో నిమ్ము రావడము, జ్వరం, దగ్గు రావడం అనేది జరుగుతుంది. బీపీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో హార్ట్కి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నారు. ఇక మన దగ్గర షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయారు, ఈ మధ్య ఇంకా పెరుగుతున్నారు కూడా డైలీ మనం చూసుకున్నట్టయితే పర్సంటేజ్. మరి వాళ్ళలో ఎంతవరకు ఛాన్సెస్ ఉంటుంది హార్ట్ ఫెయిల్యూర్కి? సో మీరు అన్నట్టు ప్రధానంగా 2 కారణాలండి. వాళ్ళు మనం తీసుకున్నట్లే భారతదేశంలో ఇండియా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అంటారు. అంటే ఖచ్చితంగా ఈ డయాబెటీస్కి ఇండియాలో ఉన్న పాపులేషన్ బట్టి ఖచ్చితంగా ఆల్మోస్ట్ 1 in 2 అని చెప్పొచ్చు. ఇంతకుముందు 1 in 3 1 in 4 అని చెప్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 50%లో ఆల్మోస్ట్ ఫ్యూచర్లో నెక్స్ట్ 20 yearsలో ఇద్దరిలో ఒకటి ఖచ్చితంగా షుగర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ విధానం కావచ్చు, ఊబకాయం కావచ్చు, తినే ఆహారం కావచ్చు, అట్లా మల్టిపుల్ కారణాలు కావచ్చు. సో ఈ షుగరు ఏదైతే డయాబెటీస్ అంటామో ఎప్పుడైతే కంట్రోల్ ఉండదో, రెండవది బీపీ అనేది, ఈ 2 అనేది ప్రధాన కారణాలండి హార్ట్ రిలేటెడ్ జబ్బులకు. సో మీరు ఒకవేళ ఈ రెండింటిని మీరు కంట్రోల్ చేయగలిగితే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద హార్ట్ డిసీజెస్ని మీరు కంట్రోల్ చేసినట్టు.
సో చాలామంది చేసే పొరపాటు అదే, షుగర్ని సరిగ్గా కంట్రోల్ చేసుకోరు, చెకప్స్కి వెళ్ళరు, డాక్టర్ దగ్గర వెళ్ళాలంటే ప్రతిసారి వెళ్ళాలంటే డబ్బులు అవుతాయి, డాక్టర్ గారు అవే మందులు రాస్తారు, ఎందుకు వెళ్ళాలి, ఎందుకు షుగర్ టెస్ట్ చేయించుకోవాలి అనే మనోభావంతో ఉంటారు వాళ్ళు. రెండోది బీపీ కూడా అంతే అన్నట్టు. బీపీ కంట్రోల్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హై బీపీ ఉన్నప్పుడు ఖచ్చితంగా హార్ట్ ఫెయిలియర్ సైన్స్ వస్తాయి. సో ఈ రెండు అనేది ప్రధాన కారణం. సో షుగర్లో తీసుకున్నట్లయితే షుగర్లో హార్ట్ ఫెయిలియర్ ఎట్లా వస్తుందంటే, షుగర్ ఉన్న పేషెంట్స్లో ఒకవేళ షుగర్ కంట్రోల్ లేనప్పుడు ఈ ఎక్సెస్ షుగర్ అనేది కొలెస్ట్రాల్గా మారిపోతూ ఉంటుంది. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ మీద ఏదైతే ఎల్డిఎల్ పార్టికల్స్ మేము అంటామో మా సైంటిఫిక్ టెర్మినాలజీలో, ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఈ గుండె రక్తనాళాల్లో జమ అయి సడన్గా ఈ బ్లాకేజెస్ ఏర్పడి ఈ హార్ట్ అటాక్కి దారితీస్తుంది. సో షుగర్ పేషెంట్స్లో జనరల్గా మైకార్డియల్ ఇన్ఫాక్షన్ ఎప్పుడైతే హార్ట్ అటాక్ వస్తుందో ఈ పంపింగ్ వీక్ అయిపోయి పేషెంట్కి హార్ట్ ఫెయిలియర్ సైన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. రెండవది షుగర్ కంట్రోల్ లేనప్పుడు 400-500 ఉన్నప్పుడు ఈ ఎక్సెస్ షుగర్ అనేది గుండె కండరాల్లో కూడా పోయి జమ అవుతూ ఉంటుంది, అంటే డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని కార్డియోమయోపతి అంటారు. సో డయాబెటిక్ కార్డియోమయోపతి ఆల్సో ఈస్ వన్ ఆఫ్ ద అదర్ రీజన్ ఆఫ్ హార్ట్ ఫెయిలియర్. అంటే షుగర్ పేషెంట్స్ వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి చాలా యాప్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లోనే వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి చాలా దొరుకుతున్నాయి కూడా ఇప్పుడు మెడికల్ షాప్స్లో. సో వాళ్ళు తీసుకొచ్చుకొని ఇంట్లో టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎన్ని రోజులకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెక్ చేయించుకోవాలంటారు? ఒక పేషెంట్కి డయాబెటీస్ వచ్చిన తర్వాత నార్మల్గా ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఐడియలీ ఫస్ట్ ఇనీషియల్గా కంట్రోల్ అయ్యే వరకు 15 days to 1 month వెళ్ళాలి. ఒక్కసారి కంట్రోల్ అయిన తర్వాత ఎవ్రీ మినిమం 3 monthsకి ఒకసారైనా వాళ్ళకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ అండ్ HbA1c, దట్ ఈస్ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు. సో 3 months ఒక యావరేజ్ షుగర్ ఎలా ఉందో అనేది తెలుస్తుంది. సో మీరు అన్నట్టుగా ఈ హోమ్ మానిటరింగ్ గ్లూకోజ్ మీటర్స్ ఏదైతే ఇప్పుడు చాలా యాప్స్ ద్వారా చూస్తారో అవి కేవలం ఏంటంటే మీకు ఫ్లక్చుయేషన్స్ ఏమైనా వస్తున్నాయా, లేదంటే ఇన్సులిన్ వాడే పేషెంట్స్కి ఏమైనా షుగర్ డౌన్ అయిపోతుందా, ఏమైనా చెమటలు వస్తున్నాయా, అలాంటప్పుడు ఏమైనా ఇన్సులిన్ డోస్ అడ్జస్ట్ చేయాలా, అలాంటి వాటికి పనికొస్తుంది. అంతే తప్ప ఇది చూసుకుంటూ నాకు 120 షుగర్స్ ఉన్నాయి, నాకు 110 షుగర్స్ ఉన్నాయి, నాది బాగానే కంట్రోల్ ఉందని అని కాదు. సో అందుకనే మీరు ఈ హోమ్ మానిటరింగ్ అనేది ఇస్ ఓన్లీ టు అండర్స్టాండ్ ఎనీ అడ్జస్ట్మెంట్ ఆర్ టైట్రేషన్ ఆఫ్ ఇన్సులిన్ అవసరమా లేదా, అదొక పాయింట్. రెండోది ఏమంటే షుగర్ డౌన్ అయినప్పుడు, చెమటలు వచ్చినప్పుడు ఏమైనా ఇన్సులిన్ స్కిప్ చేయాలా, సపోజ్ చాలామంది ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలియదు, ఇన్సులిన్ వేసుకోవాలో లేదో తెలియదు. సో అలాంటప్పుడు ఈ హోమ్ మానిటరింగ్ అనేది పనికొస్తుంది. అంతేగాని దీన్ని బేస్ చేసుకొని మనం ఎప్పుడైనా కానీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవద్దు. సో ఇట్స్ ఓన్లీ ఫర్ యువర్ బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ సెల్ఫ్ హెల్ప్. బట్ ఎవ్రీ 3 months మినిమం ఒక్కసారి మీరు ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, HbA1c ఒక డయాబెటాలజిస్ట్ దగ్గర అయినా కానీ, ఎండోక్రైనాలజిస్ట్ అయినా ఆర్ ఫిజిషియన్ దగ్గర అయినా వెళ్ళి రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉంటారు. కొరోనరీ ఆర్టరీ వ్యాధి అనేది హార్ట్ ఫెయిల్యూర్కి ఎంతవరకు రీజన్ అవుతుందంటారు డాక్టర్ గారు? సో కొరోనరీ ఆర్టరీ డిజీజ్ అంటే మీరు అన్నట్టు గుండె ఒక రక్తనాళాల్లో బ్లాకేజెస్ అన్నట్టు. సో మేము కార్డియాలజిస్ట్గా యాజ్ ఎ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్గా మేము యూజ్ చేసే పని అది. సో ఏదైతే యాంజియోగ్రామ్స్ చేస్తామో, ఏదైతే యాంజియోప్లాస్టిక్స్ మేము రెగ్యులర్గా చేస్తామో క్యాథ్లాబ్స్లో, అవి ఏంటంటే ఈ రక్తనాళాలతోనే మేము చేసే పని అన్నట్టు. సో ఈ రక్తనాళాలు ఏంటంటే గుండెలో ప్రధానంగా 3 రక్తనాళాలు ఉంటాయి గుండెలో. ఈ 3 గుండె రక్తనాళాలు ఏంటంటే ఆల్మోస్ట్ 100% హార్ట్ని సప్లై చేస్తూ ఉంటుంది. దీంట్లో ఇంపార్టెంట్ అనేది LAD అంటారు, విచ్ సప్లైస్ 70% ఆఫ్ ద హార్ట్, అండ్ రైట్ సైడ్ది 30%కి సప్లై చేస్తుంది. ఎప్పుడైతే ఈ రక్తనాళాల్లో ఈ కొలెస్ట్రాల్ వల్ల కానీ లేకుంటే వేరే కారణాల వల్ల కానీ ఈ బ్లాకేజెస్ ఏర్పడి ఆల్మోస్ట్ 100% బ్లాక్ అయినప్పుడు మేజర్ హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. అదే 60-70% బ్లాక్ అయినప్పుడు మనిషికి లక్షణాలు బయటపడతాయి. లైక్ నడిచిన ఛాతీలో బరువు ఉండడం, మెట్లు ఎక్కినప్పుడు ఛాతీ బాగా పట్టేసినట్టు అనిపించడం, చెమటలు రావడం, ఆయాసం రావడం. సో ఇవన్నీ CAD యొక్క లక్షణాలు. అంటే కొరోనరీ ఆర్టరీ డిజీజ్ అంటే గుండె రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఏర్పడుతున్నాయి అనే దానికి ఇదొక సాంకేతం అన్నట్టు. గుండె వాల్స్ అవి ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతాయంటారు హార్ట్ ఫెయిల్యూర్లో? సో హార్ట్ ఫెయిల్యూర్లో అంటే ఎప్పుడైతే నేను అన్నట్టుగా ఒక పర్సన్కి హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, మైకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు, దానిలో డిఫరెంట్ రకాలు ఉంటాయి. మేజర్ హార్ట్ అటాక్ అంటాం, మైనర్ హార్ట్ అటాక్ అంటాం. సో మేజర్ హార్ట్ అటాక్ అంటే మెయిన్ రక్తనాళాలు ఎఫెక్ట్ అయినప్పుడు, లైక్ LAD ఏదైతే 70% హార్ట్కి సప్లై చేస్తుందో అది ఎఫెక్ట్ అయినప్పుడు పంపింగ్ బాగా ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఏదైతే ఎజెక్షన్ ఫ్రాక్షన్ 60% చెప్పానో 30%కి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు హార్ట్ ఫెయిలియర్ సైన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే మైనర్ హార్ట్ అటాక్ అనుకోండి, లైక్ రైట్ సైడ్ ఆర్టరీ బ్లాక్ అయినప్పుడు, లేకుంటే బ్లడ్ టెస్ట్ పాజిటివ్, ట్రోపోనిన్ టెస్ట్ అంటాం, ఎప్పుడైతే హార్ట్ అటాక్ వస్తుందో వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తే ట్రాప్ పాజిటివ్ ఉంటుంది, అదర్వైజ్ పంపింగ్ బాగుంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి పెద్ద హార్ట్ ఫెయిలియర్ సైన్స్ వచ్చే ఛాన్స్ లేదు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్మోకింగ్, సిగరెట్
అది ఆల్కహాల్ తీసుకోవడం అది ఇంజురీస్ టు హెల్త్ అని తెలిసినా కూడా చాలా ఎక్కువగా ఈ మధ్య పెరిగిపోయింది. సో ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటున్న వాళ్ళలో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు? చాలా మంచి ప్రశ్న అండి. సో మీరు అన్నట్టు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఇవన్నీ ఆ ఇంజురీస్ అయినా కానీ అందరూ యువకులు అందరూ కూడా దీనికి బానిసపడుతున్నారు. సో మేము ప్రధానంగా క్లినిక్స్లో ఆర్ హాస్పిటల్లో చూసుకున్నట్లయితే ఈ హార్ట్ ఫెయిల్యూర్కి వన్ ఆఫ్ ద ప్రధాన కారణం ఈజ్ ఆల్కహాల్ అండి. సో చాలామంది ఈ ఆల్కహాల్ని మితిమీరినప్పుడు ఎప్పుడైతే వాళ్ళ కన్సంప్షన్ డైలీ మోర్ దాన్ ద లిమిటెడ్ వాట్ యాజ్ పర్ ద సోషల్ నార్మ్స్ బట్టి వెళ్తారో, అంటే ఎక్సెసివ్ డ్రింకింగ్ ఆఫ్ ఆల్కహాల్, బింజింగ్ ఆఫ్ ఆల్కహాల్ అంటారు. అలాంటి వాళ్ళకి ఎక్కువగా తాగినప్పుడు ఎక్కువ సంవత్సరాల నుంచి తాగిన వాళ్ళకు ఈ ఆల్కహాల్ టాక్సిన్ వల్ల హార్ట్ ఒక కంట్రోల్ వీక్ అయిపోతుంది. సో యూ కాల్ ఇట్ యాజ్ కార్డియోమయోపతి. సో ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అంటారు. అంటే ఎక్సెసివ్ ఆల్కహాల్ వల్ల మనం చూస్తాం చాలామంది రైతులు హాస్పిటల్కి వస్తూ ఉంటారు, ఇట్లా ఆయాసం ఉంది డాక్టర్ గారు, నాకు కాళ్ళ వాపులు వచ్చాయి, పొట్టొబ్బింది. రైతులు వాళ్ళు ఏంటంటే వాళ్ళకు దినచర్య అదే ఉంటుంది. పొద్దున్న చేసిన తర్వాత వ్యవసాయం చేసిన తర్వాత సాయంత్రం వాళ్ళు కళ్ళు తాగడము లేకుంటే రిలాక్సేషన్ కోసం అంత బాగా కష్టపడి ఎండలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు అలాంటప్పుడు తాగుతారు. సో ఒక లిమిట్ తాగిన తర్వాత వాళ్ళు ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాలు తాగడం వల్ల వాళ్ళకు గుండె కంట్రోల్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది. సో వాళ్ళ పంపింగ్ వీక్ అయిపోయి వాళ్ళకి సేమ్ నేను ఇంతకుముందు చెప్పినట్లు లక్షణాలు లైక్ ఆయాసం రావడము, కాలవాపులు రావడం, పొట్టప్పుడు ఇట్లా చాలామంది తేడా రావడం, హార్ట్ బీట్లో కూడా తేడా రావడం. సో ఇవన్నీ హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు అన్నట్టు. సో ఇది ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అంటారు. సో ఇది వన్ ఆఫ్ ద కామన్ కాజ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్. సో అందుకనే మేము ఎప్పుడైనా పేషెంట్స్ ఇలాంటి కారణాలు మాకు షుగర్ బీపీ లేని వాళ్ళకు నాకు హార్ట్ పంపింగ్ వీక్ అయింది డాక్టర్ గారు, దేనివల్ల రీజన్ ఉన్నప్పుడు చూసినట్లయితే వాళ్ళకి హిస్టరీలో ఆల్కహాల్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్. సో అబ్స్టినెన్స్ ఫ్రమ్ ఆల్కహాల్ ఒక్కసారి వాళ్ళు బంద్ చేసిన తర్వాత చాలామందికి హార్ట్ పంపింగ్ నార్మల్ అవ్వదు, ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి తాగారు. సో ఆ టాక్సిన్స్ ఎక్కడ పోవు, వాళ్ళకి కంట్రోల్లో డిపాజిట్ అయి ఉంటుంది. సో అప్పుడు అట్లాంటప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ ఆల్కహాల్ ఆపేయాలి, ప్లస్ అట్ ది సేమ్ టైం హార్ట్ ఫెయిల్యూర్ మెడికేషన్స్ని మేము ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన రకరకాల మందులు ఉంటాయి. ఆ మందులు పెట్టడం వల్ల ఏంటంటే ఈ పంపింగ్ నార్మల్ అవ్వదు, కానీ ఏదైతే లక్షణాలు హార్ట్ సంబంధించి ఉంటాయో, హార్ట్ ఫెయిల్యూర్ సంబంధించి అవన్నీ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే హార్ట్ ఫెయిల్యూర్ కి సంబంధించి ఇందాక మనం అనేక విషయాలు బిఫోర్ ద బ్రేక్ మాట్లాడాం. అయితే హార్ట్ బీట్ లో ఫ్లక్చువేషన్స్ కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం. అది ఎంతవరకు హార్ట్ ఫెయిల్యూర్ కి దారి తీయొచ్చు అంటారు? సో ఇంతకుముందు చెప్పినట్లుగా హార్ట్ బీట్ అనేది నార్మల్గా 60 to 70 ఉంటుందండి. సో దట్ ఈస్ అ నార్మల్ హార్ట్ రేట్ విచ్ వేరీస్ ఫ్రమ్ 60 to 100. కొందరికి 100 వరకు కూడా ఉంటుంది అన్నట్టు. కొందరికి నార్మల్గానే యాంగ్జైటీ ఉంటుంది, కొందరికి ఏంటంటే టైప్ ఏ పర్సనాలిటీ, వాళ్ళకి హార్ట్ బీట్ నార్మల్గా కూడా చెక్ చేసినప్పుడు స్మార్ట్ వాచ్ అయినా కానీ ఆర్ యూ టేక్ ఆన్ పల్స్ ఆక్సిమీటర్ 100 వరకు ఉంటుంది అన్నట్టు, విచ్ ఇస్ నార్మల్. సో ఎనీథింగ్ లైక్ హార్ట్ బీట్ మోర్ దాన్ 100 కొద్దిగా పేషెంట్స్కి కొద్దిగా ఇబ్బందికి గురి కావచ్చు. లైక్ దడ రావడం అనేది లైక్ 150, 140 వరకు యాక్సెప్టబుల్. ఎనీథింగ్ మోర్ దాన్ 150 ఈజ్ లిటిల్ వరీసమ్ అన్నట్టు. సో కొందరికి హార్ట్ బీట్ 200, 220 కూడా వెళ్ళిపోతుంది. సమ్టైమ్స్ ఇట్ గోస్ అప్ టు 300 ఆల్సో. సో ఇఫ్ ఇట్ గోస్ మోర్ దాన్ 200 దెర్ ఆర్ డిఫరెంట్ 2 వెరైటీస్. ఒకటి ఎస్విటి అంటారు, అంటే సూప్రా వెంట్రికులర్ టాకికార్డియా అంటారు. సో అలాంటి 220 వచ్చినప్పుడు మనిషి బాగానే ఉంటారు, కొద్దిగా దడ వస్తుంది, పాల్పిటేషన్స్, ఆయాసం వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి రావడం జరుగుతుంది. సో అట్లాంటప్పుడు మేము ఈసీజీ చూసినట్లయితే దానికి 200 వరకు హార్ట్ బీట్ రావడం, ఎస్విటి అని చెప్పేసి మేము ఇంజెక్షన్, కొద్దిగా సైనస్, కెరోటిడ్, ఈ నెక్ మసాజ్ చేసుకొని హార్ట్ బీట్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అట్లా కూడా తగ్గినప్పుడు ఇంజెక్షన్ ఇచ్చి కంట్రోల్ చేస్తాం. ఒక్కొక్కసారి హార్ట్ బీట్ 300 వరకు వెళ్ళినప్పుడు యూ కాల్ ఇట్ యాజ్ వీటీ, వెంట్రికులర్ టాకికార్డియా ఆర్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. సో 300 హార్ట్ బీట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంత ఫాస్ట్ హార్ట్ బీట్ ఉన్నప్పుడు హార్ట్ పంపింగ్ సరిగ్గా జరగదు. అప్పుడు ఏమవుతుంది, గుండె ఏదైతే సరఫరా ఉంటుందో బ్రెయిన్కి రీచ్ అవ్వదు. సో ప్రతి హార్ట్ బీట్కి నార్మల్గా పంపింగ్ పెరిగినప్పుడు ఈ బ్లడ్ సప్లై అనేది ప్రతి బీట్కి మన మెదడుకి చేరుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే 300 అవుతుందో ఈ బ్లడ్ సప్లై బ్రెయిన్కి కట్ ఆఫ్ అయిపోతుంది, ఎందుకంటే సప్లై సరిపోవట్లేదు. సో అప్పుడు మనిషి కళ్ళు తిరిగి పడిపోవడం, సడన్గా స్పృహ, మీరు అన్నారు చూసారా, కొందరు స్పృహ తప్పి పడిపోయి చనిపోతున్నారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ కాజ్ అన్నట్టు. సో వీటీ అంటారు. సో ఈ కాల్ ఇట్ యాజ్ ఎరిథమియాస్. సో మనిషి కారణానికి చనిపోవడానికో లేదంటే పడిపోవడానికో కారణం అనేది ఎరిథమియాస్ అంటారు. సో ఎప్పుడైతే ఈ 300 వీటీ విఎఫ్ వస్తుందో మనిషి టైం ఉండదు. సో ఆ టైంలో ఈ రక్త సరఫరా తగ్గినప్పుడు మనిషి కుప్పకూలి పడిపోతారు. అప్పుడు మీరు సిపిఆర్ చేసుకున్నట్లయితే ఆ వీటీవీఎఫ్ని మీరు కాపాడుకొని హాస్పిటల్కి తీసుకురావడం జరుగుతుంది. ఒకవేళ హాస్పిటల్ పేషెంట్ రీచ్ అయినట్లయితే, ఈసీజీ తీసుకున్నట్లయితే ఆ వీటీవీఎఫ్ అని తెలిగితే మనం ఒక డీసీ షాక్ ఇచ్చి ఇమీడియట్గా వాళ్ళని సర్వైవ్ చేసే ప్రయత్నం చేయొచ్చు అన్నట్టు. సో అందుకనే హార్ట్ బీట్ కూడా ఇట్ హాస్ ఎ కనెక్షన్ విత్ హార్ట్ ఫెయిల్యూర్.
సో ఏదైనా హార్ట్ బీట్ మోర్ దాన్ 200 వెళ్ళినట్లయితే ఈ ఎక్సెస్ హార్ట్ బీట్ వల్ల కూడా పేషెంట్స్కి హార్ట్ ఫెయిలియర్ ఏదైతే లక్షణాలు ఇవి కాకుండా ఏదైతే ముందు చెప్పానో అవి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సార్ అయితే ఇందాక మనం మాట్లాడుకుందాం ఫ్లక్చువేషన్స్కి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నాము. నాకు ఒక డౌట్ ఏంటంటే బాగా కాఫ్ వచ్చినప్పుడు కూడా హార్ట్ బీట్ రేస్ అయిపోతుంది, ఆ తర్వాత హెడేక్ వచ్చేస్తుంది. కొంతమంది పేషెంట్స్లో మనం ఇది గమనిస్తూ ఉంటాం. ఈ కంటిన్యూ కాఫింగ్కి ఈ హార్ట్ బీట్ ఫ్లక్చువేషన్కి హెడేక్కి ఏంటి రిలేషన్? జనరల్గా కనెక్షన్ ఉండదండి, ఇట్స్ ఓన్లీ అన్ ఇంపాక్ట్. సో మీరు అన్నట్టు కాఫ్కి హార్ట్ బీట్కి పెద్ద డిఫరెన్స్ కనెక్షన్ ఏముంటుంది. హార్ట్ బీట్లో డిఫరెన్స్ వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హార్ట్ బీట్ ఎక్కువైనప్పుడు లేదంటే పంపింగ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఈ ఊపిరితిత్తులో తేమ ఎక్కువై నిమ్ము రావడం అట్లాంటప్పుడు ఈ దగ్గు రావడం జరుగుతుంది. సో మనిషి తగ్గినప్పుడు మీరు అన్నట్టు ఎక్కువ కంటిన్యూస్గా తగ్గినప్పుడు ఏమవుతుంది, బాడీ స్ట్రెస్కి గురవుతుంది. సో ఆ స్ట్రెస్కి గురైనప్పుడు ఆటోమేటిక్గా మీకు హెడేక్ రావడం అవన్నీ సైన్స్. సో అంతేగాని ఈ మూడుకి కరెక్ట్గా కనెక్షన్స్ అని చెప్పడం కాదండి. దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దట్. ఈ హార్ట్ ఫెయిల్యూర్ ముందు వచ్చే సిమ్టమ్స్ అవన్నీ కూడా రోజువారీ వాళ్ళ పనుల సామర్థ్యంపై ప్రభావం ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. సో ఒక మనిషి డాక్టర్ గారి దగ్గరకు వచ్చాడంటేనే వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్లో తేడా వచ్చినప్పుడే హాస్పిటల్కి రావడం జరుగుతుంది. లేదంటే నార్మల్గా చాలామంది ఆసుపత్రికి రారు, చెకప్ చేయించుకోరు. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్లో డిఫరెన్స్ వస్తుంది. లైక్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక రైతు అతను వ్యవసాయం చేసినప్పుడు ఇంతకుముందు చేసుకొని తగులుతారు 20 కిలోలు 50 కిలోలు బరువు ఎత్తున్నాడు, ఇప్పుడు 5 కిలోలు కూడా బరువు ఎత్తలేకపోతున్నాడు. అంటే ఏంది, అతను చేసే రొటీన్ దినచర్య అనేది ఇలా తేడా కనబడుతుంది. ఆయాసం వచ్చేస్తుంది, దడ వచ్చేస్తుంది, కాళ్ళలో వాపులు వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పుడే ఒక పేషెంట్ డాక్టర్ దగ్గర రావడం జరుగుతుంది. సో అలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్లో తేడా ఉన్నప్పుడే ఇవన్నీ బయటపడతాయండి. సో మీరంటే దగ్గు అనేది వెరీ అన్కామన్ మేనిఫెస్ట్, చాలామందికి దగ్గు, కానీ దానివల్ల చాలామంది హాస్పిటల్ కార్డియాలజిస్ట్ దగ్గరికి రారు. సో ఎప్పుడైతే నేను చెప్పిన లక్షణాలు ఉంటాయో అలాంటప్పుడు డాక్టర్కి రావడం జరుగుతుంది. అయితే ఈ హార్ట్ ఫెయిల్యూర్స్ బీపీ ఉన్న పేషెంట్స్లో, షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నట్లుగానే అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ మధ్య ఎక్కువగానే ఉన్నారు. మరి వాళ్ళల్లో ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? సో మీరు అన్నట్టు షుగరు, బీపీ, ఒబేసిటీ, మీరు అన్నట్టు ఊబకాయం. సో ఎప్పుడైతే మనిషి యొక్క బాడీ మాస్ ఇండెక్స్ ఆర్ బాడీ వెయిట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు when compared to height you call it as body mass index. So anything more than 30 you call it as obese. More than BMI అనేది more than 35 ఉంటే it is more obesity. More than 40 ఉంటే morbid obesity అంటారు. సో ఎక్కువ ఉన్నట్టు చాలా లైక్ 150 kgs 180 200 అట్లా కేజెస్. సో మనిషి యొక్క బరువు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అతనికి ఒక పార్సల్ ఆఫ్ డిసీజెస్ వచ్చేస్తాయి. సో ఎవరికైతే ఒబేసిటీ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా షుగర్ ఉంటుంది, వాళ్ళకి ఖచ్చితంగా చెక్ చేసుకుంటే బీపీ ఉంటుంది, వాళ్ళకి చెక్ ఉంటే చాలామందిలో థైరాయిడ్ ఉంటుంది, వాళ్ళకి చాలామంది మీరు అన్నట్టు ఈ ఒబేసిటీలో స్లీప్ యాప్నియా అనేది ఉంటుంది. అంటే స్లీప్ యాప్నియా ఏంటంటే మనిషి లావు ఉండడం వల్ల అతని కండరాలు ఏదైతే నెక్ మజిల్స్ ఆర్ లెగ్ ఫ్యాట్ ఉంటుందో అవి చాలా ఎక్కువ ఉంటాయి. సో అట్లాంటప్పుడు మనిషి పడుకున్నప్పుడు వాళ్ళ ఒక నాలుక అనేది పడుకున్నప్పుడు తెలియకుండానే వెనక పడిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఏదైతే మన ఎయిర్వే ఉంటుందో, ఏదైతే ట్రాకియా అంటారో అక్కడి నుంచి ఏదైతే గాలి వెళ్తుందో మన ఊపిరితిత్తులో అది అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది, నాలుక బ్యాక్ పడిపోవడం. సో అట్లాంటప్పుడు పడుకున్నప్పుడు 1 గంట తర్వాత గురక రావడము, గాలి సరిపోక ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకున్నట్టు పడిపోవడము, దానివల్ల ఆయాసం రావడము, ఇవన్నీ స్లీప్ యాప్నియా సిమ్టమ్స్ అంటారు. సో ఒబేసిటీ ఉన్నోళ్ళు, ఎవరైతే ఊబకాయం ఉన్నోళ్ళకు ఈ స్లీప్ యాప్నియా అనేది కామన్. సో స్లీప్ యాప్నియాకి, ఈ ఊబకాయానికి, బీపీకి, హార్ట్ ఫెయిలియర్కి దగ్గర అనుబంధం ఉందన్నట్టు. సో ఆల్ దీస్ ఆర్ క్లోజ్లీ ఇంటర్ రిలేటెడ్. సో ఎవరికైతే ఒక ప్రాబ్లం ఉంటుందో ఆటోమేటిక్గా ఈ అన్ని ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళ చుట్టూ ఉంటాయి అన్నట్టు ఆ లక్షణాలు. అధిక బరువుతో బాధపడే వాళ్ళు బరువు తగ్గాలనో లేదంటే ఫిట్నెస్ ఫ్రీక్స్ డైట్ చేసేసి బాగా సన్నబడిపోవాలని, నాజుగ్గా కనపడాలని ఆల్ ఆఫ్ సడన్గా డైట్లో చేంజెస్ చేసుకునేవాళ్ళు, వీళ్ళందరి విషయంలో ఏం జరుగుతుంది? వీళ్ళందరి విషయంలో ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అంటే రిగార్డింగ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారా? యా. సో మీరు అన్నట్టు ఒబేసిటీ, బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా వెయిట్ రిడక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ అండి. కాకపోతే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వెయిట్ని 2-3 నెలల్లో తగ్గిపోవాలి, లేదంటే నా పెళ్ళి ఉంది, లేదంటే నేను ఇప్పుడు లావు ఉన్నాను, ఖచ్చితంగా నేను 3 నెలల్లో నాకు మంచిగా కనబడాలి, రిసెప్షన్లో మంచి ఫొటోస్ రావాలి, లేదంటే మంచిగా నాకు ఇది ఉండాలని చెప్పేసి వాళ్ళు ఒక అన్సైంటిఫిక్ వేలో వాళ్ళు ఫాస్టింగ్ చేయడము, అన్సైంటిఫిక్ వేలో క్యాలరీ రెస్ట్రిక్షన్ చేయడము, అలాంటి చేసేటప్పుడే ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీకు ఒకవేళ వెయిట్ రిడక్షన్ కావాలనుకుంటే ఒక సైంటిఫిక్ విధానాన్ని పాటించండి.
ఒక సైంటిఫిక్ బేస్ లైక్ మీరు అన్నట్టు క్యాలరీ రెస్ట్రిక్షన్ ఉంటే ఎలాంటి ఆహారాలు మనం తీసుకోకుండా మనం వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. లైక్ క్యాలరీ రైస్ తగ్గించడము ఏదైతే వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూటింగ్ అంటే మన సౌత్ ఇండియన్స్లో కామన్ అన్నట్టు రైస్ లేకుండా ఎవరు వాళ్ళ ఆహారం పూర్తించారు ఖచ్చితంగా. సో ఈ రైస్ని తగ్గించుకోవడము, ఫ్యాటీ డైట్ని తగ్గించుకోవడం, స్వీట్స్ని తగ్గించుకోవడము, ఆయిల్ పదార్థాలని తగ్గించుకోవడము, ప్లస్ మీరు అన్నట్టుగా నాన్ వెజిటేరియన్లో ప్రోటీన్ డైట్లో ఏదైతే అవసరమో దాన్ని తీసుకోవడము. సో అలాంటి సైంటిఫిక్ వేలో పాటిస్తూ ఎంత క్యాలరీస్ తగ్గించుకుంటూ మీరు చేసినట్టయితే డెఫినెట్గా వెయిట్ రిడక్షన్ ఉంటుంది. సో అలాంగ్ విత్ క్యాలరీ రెస్ట్రిక్షన్ మీరు అన్నట్టు వాకింగు, ఎక్సర్సైజు, వర్కౌట్స్, ఒక మంచి ట్రైనరు ఎవరైతే ఫిజిసిస్ట్ ఉంటారో, ఎవరైతే ట్రైనర్ ఉంటారో వాళ్ళ ఒక డైలీ వాళ్ళకి ఇంత ఉంటుంది అన్నట్టు. ఇన్ని మినిట్స్ చేస్తే 25-30 మినిట్స్ చేస్తే మీరు ఇంత బర్న్ట్ అవుట్ క్యాలరీస్ అవుతారు. సో డైలీ మీ బాడీ పరంగా ఎంత అవసరం అనేది వాళ్ళ యొక్క షెడ్యూల్ పరంగా మీరు ఫాలో అవ్వాలి. అప్పుడు మీరు సైంటిఫిక్ వేలో రెడ్యూస్ చేయగలుగుతారు. అదే కానీ మీరు అన్సైంటిఫిక్ వేస్ మీద చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ హార్ట్ మీద, మీ వేరే ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అయ్యి చాలామంది కూడా ఇట్లా జిమ్స్లో ఇట్లా సడన్గా వాళ్ళు మీరు అన్నట్టు సడన్గా కొలాప్స్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాంటి మీ దృష్టిలో పెట్టుకుని నేను మిమ్మల్ని ఫైన్ సార్. సో మనం బీపీ, షుగర్, అధిక బరువు ఇలాంటివన్నీ రీజన్స్ హార్ట్ ఫెయిల్యూర్కి కారణాలు ఉన్నాయని మనం అనుకుంటూనే ఉన్నాం. సో ఇంకా ఇతర హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయా హార్ట్ ఫెయిల్యూర్కి? ఇవే కాకుండా సో మీరు అన్నట్టు ఒకటి ఇవి కాకుండా మీరు అన్నట్టు స్మోకింగ్ కూడా వన్ ఆఫ్ ద కాజ్, ఆల్కహాల్ అన్నట్టు మద్యపానం మీద ఒకటి, తర్వాత తినే ఆహారం మీరు అన్నట్టు లైఫ్ స్టైల్, ఇంకోటి లైఫ్ స్టైల్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. సో లైఫ్ స్టైల్ అన్నట్టు స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ లైక్ నైట్ డ్యూటీస్, ఎవరైతే నైట్ డ్యూటీస్ కంటిన్యూస్గా చేస్తారో వాళ్ళకి దినచర్య తీసుకుంటే మొత్తం డిస్టర్బ్డ్ ఉంటుంది. సో వాళ్ళ డైనల్ వేరియేషన్స్ వల్ల కూడా ఈ హార్ట్ ఫెయిల్యూర్ కూడా దారి తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ ఎక్సెస్ స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళకు డైలీ లైఫ్లో, క్వాలిటీ ఆఫ్ లైఫ్లో కూడా తేడా వస్తుంది. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఆల్సో ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. కాలర్ ఉన్నారు సార్ రాజమండ్రి నుంచి, ఇందిరా గారు. నమస్తే అండి, డాక్టర్ గారు వింటున్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసేయండి. నమస్కారం అమ్మా, చెప్పండి. సార్ నాకు 10 years నుంచి షుగర్, బీపీ ఉన్నదండి. ఓకే. అది కిఫీ హాస్పిటల్ రాజమండ్రిలో ఉన్నది. ఓకే. అక్కడే మెడిసిన్స్ వాడుతున్నాను. ఓకే. అది వాడినప్పటి నుంచి అప్పుడు కంట్రోల్ గానే ఉంటుంది. వెరీ గుడ్. అయితే మెట్లు ఎక్కడం, దిగడం, కొంచెం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆవేశ పడిపోవడం, ఆవేశ రావడం కొంచెం అలాగ ఉంటుందండి. ఓకే. అలాగ ఉండడం వల్ల మరి ఏమన్నా హార్ట్ లో ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఏంటి? అంటే మీరు ఎప్పుడైనా చెక్ చేయించుకున్నారమ్మా, లైక్ ఈసీజీ, 2D ఎకో, కార్డియాలజిస్ట్ ఎప్పుడైనా సంప్రదించారా? లేదు సార్, ఆ డాక్టర్ గారిని నాకు 10 years నుంచి ఆయనేనండి. ఓకే. అంటే మీ షుగర్, బీపీ కంట్రోల్లో ఉంటుందమ్మా? కంట్రోల్లోనే ఉంటుంది అంటున్నారండి. ఓకే. చేయించుకుంటాను ఎప్పుడు టెస్ట్ లో, షుగర్ తిన్న తర్వాత తినక ముందు కూడా చేయించుకుంటానండి. ఓకే. సో మీరు అన్నట్టుగా ఈ ఆయాసం అనేది అంటే మీరు ఇంతకుముందు లేనిది ఈ మధ్య ఆయాసం వస్తుందా? ఇంతకుముందు కాదండి, ఈ 10 years నుంచి కొంచెం అంటే కాళ్ళలో మంటలు ఉండేయండి ఎక్కువగా. మంటలు ఉంటుంటే ఏంటి అని నేను చేసేదాన్ని. ఇప్పుడు సమ్మర్ కి అలాగ ఉండేది. ఓకే. అలాగ ఉంటుంటే ఏంటి అని నేను చూపించుకున్నానండి. ఇక్కడ షుగర్ గురించి బాగా చూస్తారని తెలిస్తే అప్పటి నుంచి ఆయన దగ్గర నుంచి 10 years నుంచి అక్కడే మెడిసిన్స్ వాడుతున్నానండి. ఓకే. సో మీరు కొలెస్ట్రాల్ టెస్ట్, ఇవన్నీ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్, బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారా? అన్ని వాడుతున్నారా? షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, గ్యాస్. ఓకే. ఈసీజీ, ఎకో ఇవన్నీ చేయించుకున్నారా? చేయించుకున్నాను సార్. బాగానే ఉన్నారా? రైట్ అమ్మా. సో ఐ థింక్ మీరు ఫాలో అప్ చేసుకుంటూ ఉండండి అమ్మా. అంటే ఆయాసం అనేది దేర్ ఆర్ వేరియస్ రీజన్స్. అంటే ఆమె అన్నట్టుగా వాట్ షీ వ్యాలిడ్లీ టోల్డ్ ఈస్ షుగర్, బీపీ ఉన్నోళ్ళకు ఇట్లా ఆయాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం హార్ట్ రిలేటెడ్ మోర్ అడ్వాన్స్ టెస్ట్ చేయించుకోవాలి. లైక్ షుగర్ చాలా సంవత్సరాలు ఉన్నారనుకోండి, బీపీ ఉన్నప్పుడు ఇవి నేను అన్నట్టుగా ఈ షుగర్ వల్ల, ఈ బీపీ వల్ల ఈ బ్లాకేజెస్ మెల్లమెల్లగా ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ ఆయాసం ఏదైతే ఇష్యూస్ ఉంటాయో అవి మెల్లమెల్లగానే పెరుగుతాయి. సో ఒక ఏజ్ తర్వాత ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 45-50 ఏంటంటే ఈ ఈసీజీ, 2D ఎకోలో మనకి ఏం ఇన్ఫర్మేషన్ రాదు. సో ఈసీజీ, 2D ఎకో అనేది మనిషి పడుకున్నప్పుడు అలాంటప్పుడు చేసే టెస్ట్. సో మీరు నడిచేటప్పుడు వచ్చే ఇబ్బంది అనేది అది పసిగట్టలేదు. సో అలాంటప్పుడు దేర్ ఆర్ సమ్ అడ్వాన్స్ టెస్ట్ యాజ్ ఏ కార్డియాలజిస్ట్ వి రికమెండ్, లైక్ TMT, ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు. అంటే మనిషి బెల్ట్ మీద నడిచినప్పుడు వాళ్ళకి డిమాండ్ అనుగుణంగా రక్త సరఫరా పెరుగుతుందా లేదా అనేది చూస్తాం. సో ఒకవేళ పెరుగుతుందంటే
మీ ఈ టీఎంటీ టెస్ట్ నార్మల్ వస్తుంది. ఒకవేళ పెరగట్లేదు డిమాండ్ తగ్గట్టుగా అంటే దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద సప్లై, అంటే దేర్ ఆర్ సమ్ బ్లాకేజెస్, అప్పుడు టీఎంటీ పాజిటివ్ అని చెప్తాం. సో టీఎంటీలో మనకు ఇండైరెక్ట్గా బ్లాకేజెస్ ఉన్నాయి లేవో అనేది తెలుస్తుంది. సో ఆమె అన్నట్టుగా ఒకవేళ థ్రెడ్మిల్లో ఆమెకు పాజిటివ్ ఉన్నంత అన్నట్లుగా వచ్చినట్లయితే ఇట్ ఈస్ మోస్ట్లీ రిలేటెడ్ టు హార్ట్. అప్పుడు మీరు నెక్స్ట్ ఎవాల్యుయేషన్గా యాంజియోగ్రామ్ చేయడము, యాంజియోగ్రామ్ చేయి ద్వారా చేసి డై ఇంజెక్ట్ చేసి హార్ట్లో బ్లాకేజెస్ ఉన్నాయా, ఎంత పర్సెంటేజ్ ఉంది, దాన్ని మందులతో తగ్గించగలుగుతామా, లేకుంటే యాంజియోప్లాస్టీ ఏమైనా చేయాలా, లేకుంటే బైపాస్ సర్జరీకి వెళ్ళాలా. సో అలాంటి క్లారిటీ అనేది ఆ టెస్ట్లో మనకి రావడం జరుగుతుంది అన్నట్టు. సో ట్రీట్మెంట్ అనేది ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్. సో మనం పేషెంట్ ఈ సిమ్టమ్స్ బట్టి మనం ఎవాల్యుయేషన్కి వెళ్తాం అన్నట్టు. రైట్. ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ కావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో అన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థైరాయిడ్ని కూడా మీరు ఒక్కసారి నోటీస్ చేయాలి. ఎంతవరకు థైరాయిడ్ రీజన్ అవుతుంది? ఎస్, మీరు అన్నట్టు థైరాయిడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కామన్ కాజ్ అండి. ఎందుకంటే చాలామంది ఫీమేల్స్లో, ఎస్పెషల్లీ యంగ్ ఫీమేల్స్లో, ఇప్పుడు చాలామంది చూస్తాం నాకు షుగర్ ఉందా అమ్మా అంటే లేదు, బీపీ లేదు, కానీ థైరాయిడ్ ఉందా అంటే ఖచ్చితంగా ఉందంట. సో ఆల్మోస్ట్ చాలామంది ఫీమేల్స్లో ఈ థైరాయిడ్ అనేది కామన్ అయిపోయింది. ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో ఒకసారి నోటీస్ చేస్తే దాంట్లో స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ముందే ఉంటుంది. స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటుంది ఖచ్చితంగా థైరాయిడ్ అంటే. సో ఎప్పుడైతే ఈ థైరాయిడ్ అంటే ఏంటండి, ఈ థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్, ఎండోక్రైన్ గ్లాండ్. సో ఈ గ్లాండ్ కూడా మనకి హార్మోన్ అనేది అవసరం మనిషికి ఒక నార్మల్ లైఫ్కి. సో ఎప్పుడైతే ఈ హార్మోన్ అనేది ఈ గ్లాండ్ నుంచి మనకు సెక్రెషన్స్ తగ్గిపోతాయో అప్పుడు ఈ థైరాయిడ్ అనేది లక్షణాలు బయటపడతాయి. సో థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి, లావ్ అవ్వడము, లేదంటే బొంగురు గొంతు లైక్ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటారు, లేదంటే కాన్స్టిపేషను, లేదంటే వీక్నెస్గా అనిపించడం, ఇవన్నీ లక్షణాలు థైరాయిడ్ లక్షణాలు అన్నట్టు. సో ఎప్పుడైతే ఈ మనిషికి ఈ లక్షణాలు ఉన్నప్పుడు థైరాయిడ్ అని తెలియనప్పుడు అప్పుడు ఈ అన్కంట్రోల్డ్ TSH లెవెల్స్ అంటారు. అంటే థైరాయిడ్ తెలుసుకోవడానికి మన T3, T4, TSH అనే టెస్ట్ ఉంటుంది. సో ఆ టెస్ట్ చేసినప్పుడు TSH లెవెల్స్ మోర్ దాన్ 100 ఉన్నాయనుకోండి, అప్పుడు థైరాయిడ్ చాలా ఎక్కువ ఉన్నట్టు. సో అట్లాంటప్పుడు మనం ట్యాబ్లెట్స్ వాడకుండా చాలామంది ఏం చేస్తారంటే తెలియకుండానే సడన్గా హార్ట్ ఫెయిలియర్ లక్షణాలతో కూడా రావడం జరుగుతుంది. కాకపోతే చాలా అన్కామన్ ఈ కాలంలో. ఇంతకుముందు తెలియకుండా చాలామంది టెస్టులు చేయించుకునేటోళ్ళు కాదు. ఇప్పుడు ప్రతి చిన్న సెంటర్లో కూడా ఖచ్చితంగా ప్యాకేజ్ టెస్ట్ అని చెప్పేసి థైరాయిడ్ కూడా చేయడం జరుగుతుంది. సో అందులో ఎక్కువ మంది ముందే TSH 10, 12, 15, 20లో తెలిసిపోతుంది. సో అందుకనే అంత ఓవర్ హైపోథైరాయిడిజం అనేది కనబడతలేదు. సో ఎప్పుడైతే అన్కంట్రోల్ థైరాయిడ్ ఉంటుందో దాని ఒక హార్ట్ మీద డిమాండ్ ఎక్కువైపోయి హార్ట్ ఫెయిలియర్ కూడా కారణమవుతుంది, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్. సో దానికి మన థైరాయిడ్ సప్లిమెంట్స్ ఏదైతే థైరాయిడ్ టాబ్లెట్స్ ఉంటాయో డిపెండింగ్ అపాన్ ద డోస్ బట్టి 25, 50, 100 వాడుకుంటే మన థైరాయిడ్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో హార్ట్ ఫెయిల్యూర్కి సంబంధించి ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు, ఎలాంటి టెస్ట్లు అందుబాటులో ఉన్నాయంటారు? సో ఇంతకుముందు అనుకున్నట్టుగా మోస్ట్ కామన్ ఆల్వేస్ సిమ్టమ్స్ అండి. సో పేషెంట్కి ఈ లక్షణాలు ఏదైతే చెప్పానో అవి ఉన్నప్పుడు మేము ఒక బ్యాటరీ ఆఫ్ టెస్ట్ చేయిస్తాం, లైక్ ECG. సో ECGలో మనకు మనిషికి హార్ట్ అటాక్ ఇంతకుముందు వచ్చిందా రాలేదా, హార్ట్ అటాక్ వస్తే దానికి ఒక స్కార్ అని ECGలో తెలిసిపోతుంది. లైక్ ఏమైనా అబ్నార్మాలిటీ ECGలో లైక్ హార్ట్ బీట్లో తేడా ఉందా, రిథమ్ సైనస్ ఉందా, అవన్నీ ECGలో లక్షణాలు. దాంట్లో మనకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. రెండవది 2D ఎకో, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అండి. సో 2D ఎకో అనేది మామూలుగా అల్ట్రాసౌండ్ లాగా చేస్తామండి మనం. సో ఈ 2D ఎకోలో మనకు గుండె యొక్క కండరాలు ఎలా ఉన్నాయి, పంపింగ్ ఏదైతే చెప్పానో ఎజెక్షన్ ఫ్రాక్షన్ 60% ఉందా, 50% ఉందా, 40% ఉందా అనేది దాంట్లో తెలిసిపోతుంది. సో ఎప్పుడైతే పంపింగ్ వీక్ అయిపోతుందో అప్పుడు EF అనేది 30% ఉన్నప్పుడే ఈ హార్ట్ ఫెయిలియర్ లక్షణాలు జనరల్గా బయటపడతాయి. సో 2D ఎకోలో మనం కవటాలు అంటారు. ఆ కవటాల్లో ఏమైనా లీకేజెస్ ఉన్నాయా, లైక్ రొమాటిక్ హార్ట్ డిసీజెస్ అని చెప్తారు. సో లైక్ మైటల్ స్టినోసిస్, మైటల్ రిగస్ట్రేషన్, ఇది చాలా రకాలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ కవటాల్లో కూడా లీకేజెస్ కూడా అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు కూడా ఈ హార్ట్ ఫెయిలియర్ లక్షణాలు ఉంటాయి. సో 2D ఎకోలో మనకు చాలా కారణాలు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మన 2D ఎకోలో తెలిసిపోతుందండి, విచ్ ఇస్ మ్యాండేటరీ టెస్ట్. సో అలాంగ్ విత్ దాట్ ఇంకేం టెస్ట్ చేస్తారంటే లైక్ మీరు అన్నట్టుగా హార్ట్ ఫెయిలియర్లో దెర్ ఈస్ వన్ టెస్ట్ విచ్ వీ డూ వెన్ ద పంపింగ్ ఈస్ వెరీ లెస్, లైక్ 20% ఉన్నప్పుడు యూ కాల్ ఇట్ యాస్ న్యూక్లియర్ స్కాన్ అంటారు. సో అది న్యూక్లియర్ స్కాన్ ఎప్పుడు చేస్తామంటే ఎప్పుడైతే మనం ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేయాలి, లైక్ పేషెంట్స్ మాటిమాటికి హార్ట్ పంపింగ్తో వీక్ అయ్యి ఈ ఆయాసం తోటి వెంటిలేటర్ మీద ఎక్కి మాటిమాటికి అడ్మిట్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి హార్ట్ ఫెయిలియర్ మాటిమాటికి ఇబ్బంది అవుతూ ఉంటుంది, వెంటిలేటర్ ఎక్కుతారు, ట్రీట్మెంట్ చేయించుకుంటూ మన ఇంటికి వెళ్ళిపోతుంది, రికరెంట్ హార్ట్ ఫెయిలియర్ అంటారు. సో అలాంటి వాళ్ళకి హార్ట్కి అడ్వాన్స్ ట్రీట్మెంట్గా మేము లైక్ డివైసెస్ వేస్తాం పంపింగ్ పెరగడానికి, లైక్ EF 25 to 30 ఉన్నప్పుడు 40 చేయడానికి దెర్ ఆర్ సర్టన్ డివైజెస్ లైక్ CRT, ICD అలాంటి కొన్ని డివైజెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు అలాంటి డివైజెస్ వేసినప్పుడు పేస్ మేకర్ లాగా డివైజెస్ అంటారు. సో అలాంటి డివైజెస్ వేసినప్పుడు ఏంటంటే పంపింగ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నార్మల్ అవ్వదు కానీ పంపింగ్ మెరుగై మళ్ళీ హాస్పిటల్కి ఇబ్బంది, వెంటిలేటర్ మీద ఎక్కకుండా మనం కాపాడుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ లాస్ట్ ఆప్షన్ ఇస్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్. సో ఎప్పుడైతే హార్ట్ పంపింగ్ వీక్ అయిపోతుందో
యంగ్ పేషెంట్ అనుకోండి, ఖచ్చితంగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ లిస్ట్లో మేము పెట్టడం జరుగుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్లో ద వెయిటింగ్ లిస్ట్ ఇస్ లాంగ్. కెడవర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది చాలా తొందరగా దొరకదు. సో అందుకని ఇప్పుడు మనం ఇవన్నీ జీవన్ ప్రోగ్రామ్స్ ఏవైతే కెడవర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉంటాయో, ఎవరైతే బ్రెయిన్ డెడ్ ఉంటారో వాళ్ళ నుంచి మన హార్ట్ ఒక దగ్గర నుంచి ఇప్పుడు చాలా సెంటర్స్లో ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాం. సో దానివల్ల లాస్ట్ ఆప్షన్గా ఎలాంటి హార్ట్ ఫెయిల్యూర్కి ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం అనేది అదొక ఆప్షన్ అన్నట్టు. బ్లడ్ టెస్ట్ల గురించి చెప్పండి డాక్టర్ గారు. బ్లడ్ టెస్ట్ అనేది ఎంతవరకు సహాయపడుతుంది? ఎస్, మీరు అన్నట్టు హార్ట్ ఫెయిలియర్ ఎప్పుడైతే ఆయాసం వస్తుంది, క్లియర్గా ఇన్ఫర్మేషన్ రావట్లే అంటే దేర్ ఇస్ వన్ బయోమార్కర్ అంటారు, బ్లడ్ టెస్ట్ లాంటిది. యూ కాల్ ఇట్ యాజ్ ప్రోబిఎన్పి, NT-proBNP అంటారు. అంటే ఈ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఎప్పుడైతే దీని ఒక NT-proBNP లెవెల్స్ నార్మల్గా 150 to 450 ఉంటుందండి. సో ఎప్పుడైతే 450 కంటే ఎక్కువ ఉంటుందో అంటే ఈ హార్ట్ పంపింగ్ ఎఫెక్ట్ అయింది, ఈ హార్ట్ పంపింగ్ వల్ల ఈ ఆయాసం రావడం జరుగుతుందని మనకు ఒక సూచన అనేది దొరుకుతుంది అన్నట్టు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బయోమార్కర్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్. ఇట్ ఈస్ NT-proBNP, అది ఒక బ్లడ్ టెస్ట్ అన్నట్టు. సో కొన్లీ థింగ్ ఏంటంటే ఇట్స్ లిటిల్ కాస్ట్లీ. వీ డోంట్ డూ ఫర్ ఎవ్రీ పూర్ పేషెంట్. ఎవరికైతే మాకు డౌట్ అనిపిస్తుందో, ఎవరికైతే హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ చేస్తున్నారో రెస్పాన్స్ రావట్లేదో, ఇంకేమైనా మెరుగు చేయడానికి ఎంత మార్క్ ఉందని తెలుసుకోవడానికి వీ జస్ట్ డూ దట్ టెస్ట్. ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్కి సంబంధించి ముందు సిమ్టమ్స్ వస్తాయి, డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్లోనే ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు కాస్త డిఫికల్టీలో ఉన్నారు అంటే అనగానే వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలంటారు. అంటే గోల్డెన్ పీరియడ్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎన్ని నిమిషాల్లో, ఎన్ని గంటల్లో డాక్టర్ దగ్గరికి రీచ్ అయితే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు? అంటే మీరు అన్నట్టు గోల్డెన్ టైం అంటున్నారు. సో గోల్డెన్ టైం అనేది ఎప్పుడైనా మెయిన్ వర్తించేది హార్ట్ అటాక్ కోసం అంటే. సో ఎవరికైతే పేషెంట్కి ఛాతీలో నొప్పి వచ్చిందో, లేకుంటే ఆయాసం సడన్గా వచ్చిందో, ఈసీ తీస్తే మేజర్ హార్ట్ అటాక్ అంటారు, అది అప్పుడు ఈ గోల్డెన్ అవర్ అంటారు. యూ కాల్ ఇట్ యాస్ గోల్డెన్ అవర్. దట్ ఈస్ విత్ ఇన్ 1 hour మీరు ఆ ఈసీజీ ఎక్కడైతే తీసుకుని అక్కడి నుంచి మీరు హాస్పిటల్కి వెళ్ళినట్లయితే మీకు ఒకవేళ హార్ట్ అటాక్ వస్తే ఇమీడియట్గా మేము దానికి యాంజియోగ్రామ్ చేసి బ్లాకేజ్ క్లియర్ చేస్తే మీ హార్ట్ పంపింగ్ నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఆ 1 hour to 3 hours పీరియడ్లో మీరు ఒకవేళ ఆ టైం పీరియడ్ని మీరు వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మీ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఏమి తేడా రాదు. సో మీ యొక్క పంపింగ్ యాక్టివిటీ నార్మల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఈ గోల్డెన్ అవర్ని మిస్ చేస్తారు. ఎందుకు మిస్ చేస్తారంటే ఎప్పుడైతే ఈ నొప్పి అనిపిస్తుందో, నాకు ఛాతీలో మంట ఉందండి, నాకు హార్ట్ కాదు, నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది, నేను మందుల షాప్కి వెళ్ళి నాకు తెలిసిన ఫార్మసిస్ట్ ఉన్నాడు, నేను గ్యాస్ ట్యాబ్లెట్ వాడుకొని ఒక 2-3 hours చూస్తాను, నేను ఈసీజీ అనవసరము అని చాలామంది మొండికేసి వాళ్ళు వెళ్ళరు హాస్పిటల్. సో ఆ గోల్డెన్ అవర్ అనేది మిస్ అయిపోతుంది. సో ఒకవేళ మనం ముందు జాగ్రత్తగా ఒక ఈసీజీ తీసుకున్నాము జస్ట్ క్లారిటీ కోసం అన్నట్టు, ఒక్కోసారి బయటపడితే మీరు ఒక లైఫ్ సేవింగ్ కూడా ఒక్కోసారి మీకు ఆ గోల్డెన్ అవర్ కలిసి వస్తుంది. సో అందుకనే యూ కాల్ ఇట్ యాస్ ఎ గోల్డెన్ పీరియడ్. ఎందుకు అంటే నేను చెప్పినట్టుగా ఆ టైంలో ద రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. మీరు ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మీ లైఫ్ మారదు, విల్ బీ గుడ్ యాజ్ బిఫోర్. కానీ 3 hours తర్వాత మీరు హార్ట్ అటాక్తో హాస్పిటల్కి వెళ్ళైతే ఆల్రెడీ మీ గుండె కంట్రోల్ వీక్ అయిపోతాయి. సో మీరు ఎంత యాంజియోగ్రామ్ చేయించుకున్నా, ఎంత యాంజియోప్లాస్టీ చేయించుకున్నా మీకు పంపింగ్ అనేది 30-40% కంటే ఎక్కువ ఉండదు. సో అప్పుడు మీ యొక్క జీవన శైలి అనేది మొత్తమే మారిపోతుంది. సో మీ పియర్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి గేమ్స్ ఆడలేరు, మీరు షటిల్ ఆడేటోళ్ళు షటిల్ ఆడలేరు, వాలీబాల్, బాస్కెట్బాల్ ఆడేటోళ్ళు ఆడలేరు. సో మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగా తేడా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వై ద కాన్సెప్ట్ ఆఫ్ గోల్డెన్ అవర్ హ్యాస్ కమ్ ఇన్ టు పిక్చర్. అంటే ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ విషయంలో వెంటిలేటర్ వరకు వెళ్ళిన ఆ పేషెంట్ సేఫ్ జోన్గా మళ్ళీ బ్యాక్ వచ్చేసి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారా? డెఫినెట్గా ట్రీట్ చేస్తారండి. ఇట్లా చాలామంది పేషెంట్స్ మేము ట్రీట్ చేసాం. సో యూ సీన్ సో మెనీ పేషెంట్స్ హూ వేర్ అడ్మిటెడ్ విత్ హార్ట్ ఫెయిల్యూర్. ఎవరైతే ఇట్లా ఆయాసం వచ్చి వెంటిలేటర్ మీద ఎక్కి మేము ట్రీట్మెంట్ చేయించుకొని పంపింగ్ వెంటిలేటర్ నుంచి బయట తీసుకురావడం, వచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటలైజ్ రాకుండా మేము మంచి మంచి మందులు పెట్టేసి పీపుల్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్. సో డయాగ్నోసిస్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే అదే అంటారు. మీరు సైంటిఫిక్గా మంచి డయాగ్నోసిస్కి వెళ్ళిపోయి ఇది హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఇది అయింది, దీనికి పంపింగ్ సంబంధించిన మెడిసిన్స్ మీరు వాడుతున్నారు, కార్డియాలజిస్ట్ని కరెక్ట్ ఫ్రీక్వెంట్గా ఫాలో అప్ అవుతున్నారంటే మీ యొక్క లైఫ్ స్పాన్ బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. సో అట్లా చాలామంది పేషెంట్స్ ఉన్నారు హార్ట్ ఫెయిల్యూర్. సో మీరు అన్నట్టుగా ఈ నెక్స్ట్ లాస్ట్ 10 yearsలో చాలామంది వరల్డ్లో చనిపోయేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ హార్ట్ ఫెయిల్యూర్. సో ఇది ఇప్పుడు అంత ప్రమాదకరం, క్యాన్సర్ కంటే చాలా ప్రమాదం హార్ట్ ఫెయిల్యూర్. మొన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, ఐ థింక్ లాస్ట్ 15 days బ్యాక్ కూడా హార్ట్ ఫెయిల్యూర్ చాలా బ్రహ్మాండమైన ఒక ఆర్టికల్ ఇచ్చారు. సో ఎలా హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకు పెరిగిపోతున్నాయి, దానికి కారణాలు అవన్నీ చాలా బాగా ఇచ్చారు ఆర్టికల్. సో ఈ హార్ట్ ఫెయిల్యూర్ మీద అందుకనే ఈ కాన్సెప్ట్ ఇవాళ మనం మాట్లాడడం అనేది జరుగుతుంది అన్నమాట. రైట్. మెడిసిన్కి సంబంధించి కూడా అనేక మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఈ మెడిసిన్ ఎన్ని రోజులు వాడాలి,
లైఫ్ లాంగ్ వాడాలా అంటే ఆ లైఫ్ ఎన్ని రోజులు అనేది తెలియదు, కానీ అదొక క్వశ్చన్ అడుగుతారు డాక్టర్ గారు. డాక్టర్ దగ్గర రాగానే పేషెంట్ అడుగుతారు ఎన్ని రోజులు వాడాలండి ఈ మాత్రలు అని చెప్పి. ఎన్ని రోజులు వాళ్ళు ఆ మెడిసిన్ మీద ఉండాలి, మెడిసిన్ ఎంతవరకు వాళ్ళకు మంచి రిజల్ట్ ఇస్తుంది? సో మీరు అన్నట్టుగా వన్స్ హార్ట్ ఫెయిలియర్ అని డయాగ్నోస్ అయిన తర్వాత, ఎజెక్షన్ ఫ్రాక్షన్ తగ్గిన తర్వాత ఈ హార్ట్ ఫెయిలియర్ థెరపీ అనేది మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో హార్ట్ ఫెయిలియర్ థెరపీ అంటే మెడిసిన్స్, 4 రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఈ కాల్ ఇట్ యాస్ 4 పిల్లర్స్ ఆఫ్ హార్ట్ ఫెయిలియర్. ఒక మనిషి ఒక ఇల్లు ఎట్లయితే 4 స్తంభాల మీద నిలబడుతుందో, మనిషి ఒక గుండె కూడా ఈ 4 స్తంభాలు అనే మందుల మీద నిలబడుతుంది. సో ఆ 4 పిల్లర్స్ ఆఫ్ హార్ట్ ఫెయిలియర్ని లైక్ బీటా బ్లాకర్స్, ఆర్నీస్, దెన్ వీ కాల్ ఇట్ యాస్ ఎంఆర్ఏస్ అండ్ ఎస్జిఎల్టీ ఇన్హిబిటర్స్. ఇవన్నీ 4 రకాల మందులు. ఈ 4 రకాల మందుల్ని మేము హార్ట్ ఫెయిలియర్ పేషెంట్స్కి ఒక స్లో డోస్తో స్టార్ట్ చేసుకొని వాళ్ళకు పంపింగ్ని యాక్టివిటీ తరచుగా చూసుకుంటూ దాని ఒక డోస్ని మేము అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సో ఒక్కోసారి పేషెంట్స్కి హార్ట్ ఫెయిలియర్ డయాగ్నోస్ అయిన తర్వాత 95% ఆఫ్ ద పేషెంట్స్ ఇది లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుందండి. మీరు అన్న దానికి తప్పదు. మీ మోతాదు అనేది తగ్గొచ్చు, పెరగొచ్చు, డిపెండింగ్ అపాన్ ద సైడ్ ఎఫెక్ట్స్, డిపెండింగ్ అపాన్ ద టాలరబిలిటీ. కానీ మెడిసిన్స్ అయితే ఖచ్చితంగా మీకు వాడాల్సి వస్తుంది. ఓన్లీ ఇన్ 5% లైక్ కేసెస్లో లక్కీగా వాళ్ళు ఉంటే వాళ్ళకు మెడిసిన్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. మేబీ 4 మెడిసిన్స్ మే కమ్ టు 2 or 1 మెడిసిన్ ఆల్సో. వాళ్ళ పంపింగ్ నార్మలైజ్ అయిపోతాయి. సో సమ్ రివర్సిబుల్ కాజెస్ ఉంటాయి. లైక్ డెలివరీ అయిన తర్వాత కొందరు పెరిపాటం కార్డియం అయిపోతుంటారు, అదికో ఒక వన్ ఆఫ్ ద కాజ్ అన్నట్టు. సో డెలివరీ అయిన తర్వాత చాలామంది లేడీస్ 24 hours 48 hours తర్వాత ఈ హార్ట్ ఫెయిలియర్తో కూడా అడ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ పంపింగ్ చూసినట్టయితే 25-30% ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మేము మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ కాకుండా ఈ మెడిసిన్స్ వాడుకుంటే పంపింగ్ మళ్ళీ నార్మల్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లా 1/3 ఆఫ్ ద పేషెంట్స్ ఉంటారు. అట్లా కోమాలకు వెళ్ళే ఛాన్స్ ఉందండి? సో కోమా రిగార్డింగ్ కార్డియం అయిపోతే దీంట్లో డెఫినెట్గా ఒకవేళ మీరు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయిందంటే డెఫినెట్గా పేషెంట్స్ విల్ గోయింగ్ టు కొమటోస్ అండ్ ఆన్ వెంటిలేటర్. ఓకే, రైట్. అయితే ఇప్పుడు మెడిసిన్ ఈ విధంగా ఉంటే వాళ్ళ లైఫ్ని కాపాడుకోవాలంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి, ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? సో ఇది ప్రతిసారి మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటామండి. సో మీరు అన్నట్టుగా మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్. సో హెల్తీ లైఫ్ స్టైల్ అంటే మీరు అన్నట్టుగా ఎవరికైతే షుగర్ ఉంటుందో ఖచ్చితంగా షుగర్ని కంట్రోల్ పెట్టుకోవడం, తరచుగా షుగర్ టెస్ట్లు చేయించుకోవడం, వెదర్ మెడిసిన్స్ సరిపోతున్నాయా లేకుంటే మనం దానికి ఏమైనా మార్చుకోవాలా చూసుకోవడం, రక్తపోటుని కంట్రోల్ చేసుకోవడం, థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవడం, ఏదైతే మనకు అలవాట్లు ఉంటాయో లైక్ స్మోకింగ్ అయినా, మద్యపానం అయినా, ఆల్కహాల్ ఏదైతే చెప్పానో వన్ ఆఫ్ ద కాజ్, ఇవన్నీ వీలైనంత వరకు మనం దాన్ని abstinence టోటల్ అవాయిడ్ చేయడం. లేకుంటే ఒకవేళ అవాయిడ్ చేయనచ్చో మనం దానికి హెల్ప్గా తీసుకోవాలి. లైక్ దేర్ ఆర్ మెనీ స్మోక్ డి అడిక్షన్ సెంటర్స్, ఆల్కహాల్ డి అడిక్షన్ సెంటర్స్ చాలా ఉన్నాయి. సో అలాంటి హెల్ప్ తీసుకోవాలి. మనం మానలేకపోతున్నాం డాక్టర్ గారు, నాకు మళ్ళీ ఇబ్బంది అవుతుందంటే దేర్ మెనీ డి అడిక్షన్ సెంటర్స్, మీరు దాన్ని హెల్ప్ తీసుకొని దాని నుంచి బయటికి రావచ్చు. సో ఒక్కసారి మీరు దాన్ని అవాయిడ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ 5 రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద హార్ట్ డిసీజెస్ విల్ బి సాల్వ్డ్. సో అలాంగ్ విత్ దట్ అన్నట్టు ఒబేసిటీ, ఊబకాయంని కూడా మీరు ఎక్సర్సైజ్ చేసుకొని, క్యాలరీ రెస్ట్రిక్షన్ చేసుకొని, మంచి డైట్ని ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పాటించుకుంటూ, మంచి వాకింగ్ చేసుకుంటూ డైలీ 30 to 45 minutes ఆఫ్ అట్లీస్ట్ 5 days a week వాకింగ్ చేసుకున్నట్లయితే మనిషి ఒక లైఫ్ స్టైల్ బాగుంటుంది. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేశారు. ఇది ఇవాళ ఆరోగ్య మిత్ర. చూస్తూనే ఉండండి TSAT.